జపాన్లో ర్యో తత్సుకి అనే మహిళ ఉన్నారు. ఈమెకు భవిష్యత్తు కనిపిస్తుంది. ఈ ఏడాది జూలై 5న జపాన్కు పెద్ద ఉపద్రవం వచ్చి పడుతుందని చాలా ఏళ్ల క్రితమే చెప్పారు. 1999లో ప్రచురించిన తన మంగా పుస్తకం ద ఫ్యూచర్ ఐ సాలో ఈ విశేష జోస్యం చెప్పింది. ఆమె భవిష్యవాణి ప్రకారం 2025 జూలై 5న జపాన్ దక్షిణ సముద్రాలు మరిగిపోతాయి అని పేర్కొన్నారు. దాంతో జపాన్ వాసులు భయంతో వణికిపోయారు. కొందరైతే దేశం విడిపోయారు. అయితే అప్పుడు అలాంటిదేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కానీ లేదు. అయితే ఆ సమయంలో ఎలాంటి భూకంపం రాలేదు. కానీ అదే నెలలో 8.7 తీవ్రతతో వచ్చిన భూకంపం, ఆపై సునామీ సంభవించడం ఆమె చెప్పిన హెచ్చరిక సమయాన్ని గుర్తు చేసింది. రష్యా కంచట్కా ద్వీపకల్ప తీరానికి సమీపంలో సంభవించిన భారీ భూకంపం జపాన్ వాసులను వణికిస్తోంది. జపాన్ తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రేడియేషన్ లీకేజ్ సమస్య తలెత్తడంతో ఫుకుషిమా డైయిచి న్యూక్లియర్ ప్లాంట్ ని ఖాళీ చేస్తున్నారు.